నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు బీసీ నాయకుడు విక్రమ్ గౌడ్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దగ్గరకు రాబోతున్నాయి. దాదాపు 6 రోజుల వ్యవధి ఉంది. దీనికి సంబంధించి అంటే బీసీ కులగన్న అంశం అనేది ఎంతవరకు దాని మీద ఎఫెక్ట్ చూపించబోతుంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ప్రధానంగా అంటే ఈ బీసీ ఉద్యమం అనేది ఇప్పుడు ఏదైతే కులగణనకు సంబంధించి సర్వేకి సంబంధించి మీరు ఏదైతే ఉద్యమం చేసిర్రో ఈ ఎఫెక్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బీసీ సమాజం అంతా ఒకవైపే చూస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా ఈ అధికార పార్టీని కాదు ప్రతిపక్ష పార్టీని నమ్మిర్రు, వీళ్ళు బీసీలకు ఏదో చేసేస్తారని. ఇప్పుడు ప్రగాఢబాల్ పలికిరు ప్రభుత్వం కూడా. రాహుల్ గాంధీ గారు ఒకవైపు ఏమో దేశంలో ఢిల్లీలో కూర్చొని మేము సామాజిక న్యాయానికి మా పార్టీ పెట్టిన పేరు సోషల్ జస్టిస్ అంటే మేమే అనుకుంటా తిరిగిరు. కానీ ఇక్కడికి వస్తే రాష్ట్రంలో మాకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు రావడం, కులగన్న జరగడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎక్కడ సామాజిక న్యాయం పాటించారు? మంత్రివర్గంలో సామాజిక న్యాయం లేదు, ప్రభుత్వ పాలనలో సామాజిక న్యాయం లేదు, వాళ్ళు కేటాయించే చైర్మన్ పదవుల్లో సామాజిక న్యాయం లేదు. ఇప్పుడు చూసుకుంటే ఆల్రెడీ 42 మంది రెడ్డిలు ఆల్రెడీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు, శాసన సభలో వాళ్ళే ఉన్నారు, శాసన మండలిలో వాళ్ళే ఉన్నారు. మళ్ళా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒక విద్యావేత్తను తీసుకొచ్చి విద్యను వ్యాపారం చేసే ఒక ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళా ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం అంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎటువైపు చూస్తుంది? మీ నాయకుడు మాట్లాడే సామాజిక న్యాయానికి మీరు విరుద్ధంగా చేస్తున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు గమనిస్తున్నారు. అదే విధంగా బీసీలకు ఎలాగైతే అన్యాయం జరుగుతుందో దాన్ని బీసీ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు టీచర్స్ ఎమ్మెల్సీలు ఏమో మా మిత్రపక్షాలకే అని చెప్తే ఆ పిఆర్టీయూ కానీ అవి కానీ ఇద్దరు రెడ్డిలేకే ఇచ్చారు. వీళ్ళు ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రెడ్డికి ఇచ్చారు. కాబట్టి బీసీ సమాజం అనుకుంటారు, ఓహో వీళ్ళు ఇంత దొంగలా, వీళ్ళు సమాజాన్ని ఇంత మోసం చేస్తుర్రా, సామాజిక న్యాయం అంటే బీసీలను అంచివేయడం అనేది కూడా వీళ్ళు గమనిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కులగణన చేస్తున్నా అన్న ప్రభుత్వమే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, కులగణన కేసీఆర్ చేయలేకపోయిండు, మేము కులగణన చేసి తీరుతున్నాం, 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి అలాంటి ప్రభుత్వమే మరి ఇప్పుడు రెడ్డిలకి పరిమితం చేయడం అనే సీట్లు ఎట్లా చూడాలి? మరి కులగణన కూడా వాళ్ళు ప్రేమతో చేయలేదు. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో కులగణన చేస్తామంటేనే ఏవత్ బీసీ సమాజం ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అధికారంకి వచ్చినాక బీసీ సంఘాలుగా మేము ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసు ముట్టడిచ్చాం. ఇక్కడ రాష్ట్రంలో కూడా అనేక బీసీ సంఘాలు అనేక నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం పైన ఏదైతే మేము పెట్టాల్సిన ప్రెజర్ పెడితేనే అప్పుడు కులగణన ప్రక్రియ స్టార్ట్ చేశారు. కులగణన ప్రక్రియ స్టార్ట్ చేసినాక కూడా ముఖ్యమంత్రి గారు కేవలం ఒక 4-5 సార్లు రివ్యూలో పాల్గొన్నారు. దాని రిజల్ట్ చూస్తే మనకి ఏమైందో తెల్లమైంది. రిజల్ట్స్ లో మొత్తం తప్పులే, శుద్ధ తప్పులుగా కులగన్నే చేశారు. ఆ తప్పులకు కారణం ఏంటంటే ఒక పెద్ద మనిషి జానారెడ్డి, మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డిని ఎట్లా దించాలి, ఈ కులగన్న తప్పులు చేసే రేవంత్ రెడ్డిని దించవచ్చు అనేది పెద్ద కుట్ర చేసి ఆ కులగన్న అంకెల గారెడ్డి చేసి 4,10,00,000 ఉన్న జనాభాను కేవలం 3.5 లక్షలకే చూపించారు, 3,50,00,000 చూపించారు. అంటే కులగణన తప్పే, ప్రభుత్వ పాలనలో తప్పులే జరుగుతున్నాయి. ఈ రోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో చూసుకుంటే శుద్ధగా బీసీ ప్రజలారా ఇలాంటి నయవంచకులను ఇలాంటి మోసగాళ్లను మనం ఖచ్చితంగా తరిమి కొట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేయలేము. ఎందుకంటే వీళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారు. మనం తడి బట్టతో గొంతు కోసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో ఓడించి ఎక్కడైతే అక్కడ బీసీ బిడ్డలు ఉన్నారో ప్రసన్న హరికృష్ణ గారిని కానీ అదేవిధంగా వేరే ఫస్ట్ ప్రియారిటీ బీసీకి వేయండి, సెకండ్ ప్రియారిటీ బీసీకి వేయండి, థర్డ్ ప్రియారిటీ బీసీకి వేయండి. ఖచ్చితంగా టీచర్ ఎమ్మెల్సీలో కూడా ఏవత్ సమాజం కూడా ఈ టీచర్లు, ఎందుకంటే టీచర్ ఓట్లు చాలా కీలకమైన 28,000 ఓట్లే, అందులో దాదాపు 20,000 ఓట్లు బీసీలే ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిపితే 25,000 దాకా మనమే ఉంటాం. కాబట్టి బీసీలు ఖచ్చితంగా ఈ 3 ఎమ్మెల్సీ స్థానాలు బీసీలు కైవశం చేసుకోబోతున్నారు. అదే విధంగా ఏదైతే ఆధిపత్య కులాలుగా ఉండి వీరు కుట్రలు చేస్తారో వీళ్ళ చెంప చెల్లుమనే విధంగా బీసీ జనాలు వీళ్ళకి సమాధానం ఇవ్వబోతున్నారు. డబ్బే ప్రాధాన్యం అనుకునే రోజుల్లో అంటే బీసీ కులాలకి ఓట్లు ఎట్లా పడతాయి అనుకుంటున్నారు? అంటే డబ్బే ప్రధానం అంటే ఇప్పుడు రెడ్డిలు వాళ్ళు అవతల రెడ్డిలు అందులో డబ్బులు ఉన్న వాళ్ళు, సో వాళ్ళ ముందు బీసీలు నెక్కే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా బీసీలు గెలుస్తారు. డబ్బు అనేది ఓడిపోతుంది. ఎందుకంటే మీరు పోయినసారి చూసుకుంటే ఆ ఏదైతే అప్పటి గవర్నమెంట్ ఉన్న పార్టీ విపరీతమైన డబ్బులు పంచారు. ఈ పార్టీ పైసలు కూడా ఎక్కడ పంచలేదు. కేవలం కులగణన చేస్తారు, సామాజిక న్యాయం చేస్తారు, రిజర్వేషన్ శాతాన్ని ఎత్తేసి మాకు రిజర్వేషన్లు కల్పిస్తారు. 42 కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ నమ్మి బీసీ ప్రజలు ఓట్లేసారు. బీసీలు ఒక్క తాటిపైకి వచ్చి వన్ సైడ్ ఓట్లేషన్కే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. పైసల ప్రభావం ఎక్కడ కూడా కనిపించలే. ఎందుకంటే మీ ఎగ్జాంపుల్స్ సహా చెప్తా, అనేక కాన్స్టిట్యున్సీలలో అభ్యర్థుల దగ్గర డబ్బులు కూడా లేవు, కానీ కేవలం బీసీ సెంటిమెంట్ తోని గెలిచిర్రు, విద్యార్థుల సెంటిమెంట్ తోని గెలిచిర్రు. ఇప్పుడు దాన్ని మీరు తుంగలో దొక్కుతారు. కాబట్టి మీరు ప్రభుత్వంలో ఎక్కడన్నా వెళ్ళండి, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్స్ రాలే, అదేవిధంగా కాలేజీల్లో వసతులు రాలే,
కార్పొరేట్ విద్య ఇప్పుడు ఏమన్నారు, విద్యాభూతాన్ని తరిమి కొడతాం వచ్చే సంవత్సరంలో వీళ్ళ కూరలు విక్తామన్నారు. ఏడబీకి కూరలు 36 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారండి రాష్ట్రంలో. ఎక్కడన్నా ఫీజు నియంత్రణ చట్టం ఉందా? ఇప్పుడు ఆకునూరు మురళి గారు అంటే మాకు ఎంతో గౌరవం. ఆయన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన మనిషి, కానీ ఆయన ఒక చైర్మన్ గా వ్యవహరించినా కానీ ప్రభుత్వంలో ఎక్కడ కూడా మార్పులు లేవు. లక్షల ఫీజుల దోపిడీ, వేల ఫీజుల దోపిడీ. ఇంజనీరింగ్ విద్యలో అయితే చేపల మార్కెట్లో ఇప్పుడు ఇంకొక నెల అయితే స్టార్ట్ అయితే చేపల మార్కెట్లో అమ్మినట్టు అమ్ముతారు బి కేటగిరీ సీట్లు. దాని మీద నియంత్రణ కమిటీ లేదు, దాని మీద రివైజ్ కమిటీ లేదు. పిల్లలకు ర్యాంకు రాకున్నా సరే, వాడు ఎంసెట్లో క్వాలిఫై కాకున్నా సరే, ఎన్ఆర్ఐ కోటాని బి కేటగిరీ అని లక్షల రూపాయలు తీసుకుపోయి తల్లిదండ్రుల రక్తాన్ని దాగే కాలేజీలకు వస్తాదు పలుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలనుకున్నాం, కానీ మార్పు వచ్చింది. పేద ప్రజలను వంచే మార్పు, పేద ప్రజలను బలహీనులను చేసే మార్పు, అదేవిధంగా పేద ప్రజలను చదువుకొని అని మార్పు. ఇదా మార్పు? రాహుల్ గాంధీ గారిని ఇక్కడ నుంచి అడుగుతున్నాం, ఏది సోషల్ జస్టిస్ అంటే ఇదా సోషల్ జస్టిస్? మాకు 65% ఉన్న బీసీలకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వకుండా ఎవరో ఒకరి కేవలం ఒకటే సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉంటాడు, అదే సామాజిక వర్గం నుంచి సినిమాటోగ్రఫీ మంత్రి ఉంటాడు, అదే సామాజిక వర్గం నుంచి ఇరిగేషన్ మంత్రి ఉంటాడు, అదే సామాజిక వర్గం నుంచి రెవెన్యూ మంత్రి ఉంటాడు. అంటే ప్రభుత్వంలో ఉన్న కీలక మంత్రులు వాళ్ళే, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి సలహాదారులు వాళ్ళే, అదే విధంగా చైర్మన్లు వాళ్ళే, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ వాళ్ళే. అంటే దీనికి ఏం సంకేతం? దేశంగా రాహుల్ గాంధీ గారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే, ఒక సామాజిక వర్గానికి 5% ఉన్న సామాజిక వర్గానికి ప్రజలను దోపిడీ చేయమని అప్పచెప్పిర్రా, లేదా ఒకటే సామాజిక వర్గం అని ఉండమని చెప్పారు? సో మేము ముఖ్యమంత్రి గారిని ఎక్స్పెక్ట్ చేయలే. రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలకి వచ్చారు, అందరితో కలివిడిగా ఉన్నారు, సామాజిక న్యాయం పాటిస్తాడు అనుకున్నాం, కానీ ఆయన కూడా ఇట్లా తప్పుదారిలో పోతాడని మేము ఎక్కడ కూడా. ఎలా ఉండబోతుంది అంటే బీసీ ఉద్యమం ఎలా ఉండబోతుంది మరి రానున్న రోజు? ఇప్పుడు ఈ దీంతోనే మీకు ప్రజలకు అర్థమవుతుంది. బీసీలు కూడా ప్రతి ఒక్కరు ఇట్లా కసితోని మలిగిపోతున్నారు. ఎందుకంటే చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు మాకు మార్గదర్శకులుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజల్లో చైతన్యం వచ్చింది, చదువురాని ప్రజల్లో చైతన్యం వచ్చింది. చదువు లేని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు ఏమంటారంటే, మా బీసీలకు ఇంత అన్యాయం జరుగుతుందా, అరే నీ ఒక్క ఎమ్మెల్సీ కూడా మాకు ఇయ్యరా, లేదా ఒక సంక్షేమ పథకం మాకు అమలు కాదా, ప్రభుత్వంలో మాది ఏం లేదా, మేము ఇంతమంది ఉన్నాం, మేము వీళ్ళకి ఎందుకు ఓటేయాలనే విధంగా చైతన్యం వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు, తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలు, బహుజన ప్రజలు ఈ ఏదైతే ఈ ఆధిపత్య వర్గాల పార్టీలోనే వాళ్ళకు చెంపదెబ్బ చేటు విధంగా బుద్ధి చెప్తారు. రైట్, థ్యాంక్ యూ.